1879 సంవత్సరం జనవరి 23వ తేదీ ఒడిశాలోని కటక్లో జానకీనాథ్ ప్రభావతి బోసులకు నేతాజీ జన్మించారు. చిన్నతనం నుంచి విద్యలో రాణించిన బోస్ గారు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందుడి మార్గంలో పయనించి సన్యాసం తీసుకోవడానికి తీర్మానించారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో రామకృష్ణ గారు ఉపదేశించిన దేశ అభిమానంతో ముందుకు సాగారు. జాతీయ కాంగ్రెస్లో చేరి దేశ స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా 11 సార్లు జైలుకు వెళ్లిన సుభాష్ చంద్రబోస్ గారు 1944 ఫిబ్రవరి 4వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వాతంత్రం కోసం తన 23వ ఏటనే భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యుడిగా చేరిన నేతాజీ గారు బ్రిటిషర్ల ఆధిపత్యాన్ని అణిచివేయడానికి 20 సంవత్సరాలు పోరాడారు. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అంటూ స్వాతంత్రం కోసం పోరాడిన భారతదేశ కీర్తి కిరీటం, మరణం లేని అమరుడు, భారత్కు ఆయుధాలతో పోరాటం తెలుసని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. నేతాజీకి సంబంధించిన 100 సీక్రెట్ ఫైళ్లను విడుదల చేసినప్పటికీ ఆయన మరణం వెనుక కారణాలు ఇప్పటికీ ప్రపంచానికి ఓ మిస్టరీ లాగానే మిగిలిపోయాయి.